ఇప్పుడు స్టార్ట్ చేయండి. Okay. Disturbance in the middle. Okay. So, as we are here, okay, to go through with Tableau. Okay. So, before going to learn any tool, మనం ఏదైనా నేర్చుకోవాలి ఒక tool. Uh, so, we are about to learn any tool. We need to know first the thing is why, what, and how. సో నేను ఎందుకు ఈ టూల్ చూస్ చేసుకున్నాను, మనకి ఇంకా చాలా ఉన్నాయి రిపోర్టింగ్ టూల్స్. అపార్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్, వై ఐ హావ్ చూసన్ దిస్, ఓకే, అండ్ వై టాబ్లు. సో ఇనిషియలీ వై టాబ్లు, ఎందుకు ఈ టూల్ చూస్ చేసుకోవాలి, వాట్ టాబ్లు విల్ డూ ఎగ్జాక్ట్లీ, టాబ్లు ఏం చేస్తుంది, okay, what is the speciality of Tableau or any other thing, okay, other features of Tableau, okay, and how to work with Tableau లో ఎలా వర్క్ చేయాలి. సో ఏదో నేను సింపుల్ గా ఓకే నేను నేర్చేసుకుంటా అని చెప్పినంత మాత్రాన we might not be comfortable to learn with the tool. మనం అది తర్వాత స్టెప్ ఇన్ అయినాక మళ్ళీ మనం బ్యాక్ స్టెప్ వేయలేం కదండి. సో before going to a demo session, okay, the main intention of this demo session is, okay, why Tableau, what Tableau will exactly do, and how to work with Tableau, so that at the end of this session you will come up with a clear idea, okay, so whether I can deal with this tool or not, నేను ఈ టూల్ నేర్చుకోగలనా చేయగలనా లేదా అన్న పాయింట్ మనకి క్లారిటీగా వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్, okay, let me white Tableau. Okay, so what is a Tableau? First of all, one second. So what is a Tableau, what type of tool it is? Okay, why Tableau? Okay, uh, we have business intelligence tool. Tableau is one of the BI tool. Okay, we have different BI tools in the market. Okay, and it is also known as a data visualization tool. Okay, what this business intelligence tool will do? Okay, so every business, okay, if a person wants to develop their business, ఒక పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే, ఆ బిజినెస్ డెవలప్ చేయాలి అంటే అతను ఏం చేయాలి, అతని సేల్స్ ఎలా ఉన్నాయి, అతని యొక్క బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఎక్కడ ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నాడు, ఎక్కడ లాస్ వస్తుంది, ఓకే, ఏ సీజన్ లో నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఏ సీజన్ లో మార్కెటింగ్ ఎక్కువ ఉంది, అండ్ ఏ ఏరియాలో ఏ జోన్ లో మార్కెటింగ్ తక్కువ ఉంది. సో ఎక్కువ సేల్ ఉన్న చోట ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, తక్కువ సేల్స్ ఉన్న చోట ప్రొడక్షన్ ని తగ్గించుకుంటే లాస్ ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అంటే ఒక బిజినెస్ ని అనాలిసిస్ చేయాలి, దట్ కమ్స్ అండర్ ఇంటెలిజెన్స్. ఓకే, సో పాస్ట్ హిస్టారికల్ డేటా ఏదైనా మన డేటాని అనాలిసిస్ చేసి మనకు కావాల్సినట్టు ఇప్పుడు సడన్ గా విల్ గో ఇన్ టు దిస్. ఓకే, సో BI tool, what it will do is it will apply some kind of intelligence to the data. ఓకే, మనం ప్రొవైడ్ చేసే డేటా బేస్ ఏదైతే ఉందో, డేటా సోర్స్ ఏదైతే ఉందో, ఏదైతే డేటా సెట్ ని మనం ఇస్తున్నామో, ఓకే, అప్లై చేస్తున్నామో దాన్ని అనాలిసిస్ చేస్తుంది. అనాలిసిస్ చేసి it will convert them into the form of a visualization. That's why the data visualization tool, డేటాని రా డేటా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో ఉన్న డేటాని in the form of textual images, ఇలా రోస్ అండ్ కాలమ్స్ ఒక టెక్స్చువల్ ఫామ్ లో ఉన్న డేటాని ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ద ఇమేజ్ ఫామ్. ఓకే, జస్ట్ ఐల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. వీ హ్యావ్ సమ్ అపారల్ బిజినెస్, సమ్ బిజినెస్ ఏదో ఉంది, నైకీ. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నైకీ షో, నైకీ బిజినెస్. అవును, ఎక్స్పీరియన్స్ పెట్టిన కంపెనీ నీకు ఏమి ఇచ్చింది? డేటా ఇంజనీరా, సిస్టమ్ ఇంజనీరా, అనలిస్ట్ అని ఇస్తుంది. డెవాప్స్ ఏమి ఇవ్వదు, మీల్ సాఫ్ట్వేర్ ఏమి ఇవ్వదు, ఎక్కడ మెన్షన్ చేయరు అసలు. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఎక్కడ మెన్షన్ చేయరు, ఏ కంపెనీ మెన్షన్ చేయదు. నువ్వు దేని మీద చేసావు? Manoj, could you please be on mute? Yeah. So if you want to analyze the business, okay, so let's take an example of a sales business. Okay, I mean Nike business. It have different zones like furniture category,
okay, or office supplies category, or some apparel category, okay. So in the month of every year, in the month of December, okay, the sales was very high in some US zone, because they might have celebrations of Christmas and January New Year celebrations ఉన్నాయి కాబట్టి వాళ్ళకి యుఎస్ లో అక్కడ సేల్ బాగా అవుతుంది ఏ మంత్ లో, డిసెంబర్. ఓకే, ఇండియాలో వచ్చేసరికి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ సోన్స్ సెప్టెంబర్ లో మనకి ఫెస్టివల్ అకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సేల్ అవుతుంది. నౌ విత్ దిస్ అనాలిసిస్, ఓకే, ఒక 2 years గా ఒక 1 year డేటా అనాలిసిస్ చేసి, సో నెక్స్ట్ ఇయర్ కి నాకు ప్రాఫిట్స్ రావాలి అంటే, ఒకవేళ అక్టోబర్ మంత్ లో గనక వాడు ఇక్కడ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి ఇండియాలో సేల్ చేస్తే సేల్ అవుతుందా, సారీ డిసెంబర్ మంత్ లో సేల్ అవుతుందా? జరగదు. వై? బికాస్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ద సేల్ విల్ బి హై ఇన్ యుఎస్ కంట్రీస్, ఓకే, ఆ కంట్రీస్ లో సేల్ ఎక్కువ ఉంటుంది, ఓకే. సో అదే వరకు ప్రొడక్షన్ అక్కడ అక్టోబర్ మంత్ లో ఇంక్రీజ్ చేసుకుంటే అక్కడ పర్చేస్ చేయరు, లాస్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది బిజినెస్, ఈ అనాలిసిస్ అంతా ఈ గ్రాఫికల్ అనాలిసిస్ లో స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ 1 lakh ఆఫ్ రికార్డ్స్, ఒక ఎక్సెల్ షీట్ లో నాకు 1 lakh రికార్డ్స్ డైలీ డేటా స్టోర్ అయింది. నాకు వీక్లీ అనాలిసిస్ కావాలి, మీన్స్ ఎవ్రీ సండే టు సాటర్డే నాకు అగ్రిగేట్ అయ్యి నాకు ఈ వీక్ సేల్ ఎంత అయింది, మంత్లీ సేల్ చూస్తాం కదండి. ఇన్ ద సేమ్ వే ఐ వాంట్ టు గో ఫర్ వీక్లీ సేల్స్, ఓకే. సో నేను వీక్లీ నేను అగ్రిగేట్ చేసుకుంటూ ఎలా అనాలిసిస్ చేస్తా? ఇన్ ఎక్సెల్ షీట్ అజ్యూమ్ దట్ దెర్ ఈస్ అ 1 lakh ఆఫ్ రోస్, దాంట్లో నాకు వీక్లీ సేల్స్ నేను చేయాలి అంటే నాకు చాలా కష్టం, ఓకే. రో బై రో నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇఫ్ దట్ డేటా హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ విజువల్ రిప్రజెంటేషన్, if the data textual manner have been converted into a visual rendering form, ఈ విధంగా నేను విజువల్ రెండరింగ్ ఫామ్ లో నేను కన్వర్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టేకెన్ దిస్ బార్, మంత్ వైజ్ సేల్, ఏ బార్ ఎక్కువ ఉందో ఆ మంత్ సేల్ ఎక్కువ ఉన్నట్టు, అంతే కదండి. ఇక్కడ ఐ హావ్ టేకెన్ ఎ మ్యాప్ విజువలైజేషన్, మ్యాప్ ని నేను కలర్ తో రిప్రజెంట్ చేసా, లైటర్ కలర్ ఉన్నప్పుడు తక్కువ సేల్ ఉన్నట్టు, బ్రైటర్ కలర్ డార్కర్ కలర్ ఉన్నప్పుడు ఎక్కువ సేల్ ఉన్నట్టు నేను లాజిక్ సెట్ చేశాను. సో చూడగానే నాకు డేటా ఈజీగా అర్థమైపోతుంది ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే. సో Tableau is one of the business intelligence tool and also known as a data visualization tool, which applies some kind of intelligence to the data and converts the data from textual form to the visual rendering form, okay. Now we can easily install the Tableau, we can easily deploy into multiple systems, okay, and it's just a drag and drop procedure to build a visual. All the role and responsibility of a Tableau developer is to analyze the data first, to build the suitable visualizations based on the client requirement. మన క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకి సూటబుల్ ఎగ్జామ్ విజువల్ ని బిల్డ్ చేయాలి, ఓకే. ఏ విధంగా చూస్తే డేటా ఈజీగా అర్థం అవుతుందో క్లయింట్ కి, ఆ విధంగా మనం డాష్ బోర్డ్ ని బిల్డ్ చేయగలగాలి, ఓకే. అండ్ వీ కెన్ షేర్ దట్ అనలిటిక్స్, మనము మనం బిల్డ్ చేసిన డాష్ బోర్డ్ షేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెట్ బ్యాంకింగ్ చేస్తారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డాష్ బోర్డ్, దాంట్లో సెక్యూరిటీని కూడా ఇంప్లిమెంట్ చేశారు. లైక్ మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఇస్తేనే మీ యొక్క పాస్ట్ హిస్టారికల్ డేటానే ఫిల్టర్ అయ్యి వస్తుంది కదండి నెట్ బ్యాంకింగ్ లో. సో ఇన్ ద సేమ్ వే, okay. And what Tableau will do, that's what we have discussed, why Tableau and what Tableau will do, okay. It converts the from data into visual rendering form, okay. And compared with compared with other business intelligence tool, we might have different tools here, like Tableau, Power BI, ClickSense, Zoho Analytics, Pyramid Analytics, okay. We have different reporting tools. Among those, only 3 or 4 became popular. In that, Tableau and Power BI, only 1 or 2 tools will become popular. Compared with other tools, the main advantage, let me take an example. Comparing Tableau with Power BI. Okay, why I have chosen Tableau when comparing with Power BI. Okay, so see, there might be everything at last depends on the dashboard performance. Okay, the performance might depends on multiple parameters.
ఓకే, డేటా ఒక లోడ్ కావచ్చు. ఓకే, అండ్ దాంట్లో ఉన్న టూల్ ఎంత డేటాని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీని బేస్ చేసుకొని ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ మీద ఉన్నాయి. ఓకే, ఒక పర్సన్ ట్యాబ్లో, ఒక క్లయింట్ ట్యాబ్లోనే చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, పవర్ బిఐ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఇట్ డజంట్ మీన్ దట్ ఇఫ్ ఐ సే ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ టాబ్లో ఇస్ బెస్ట్ అండ్ పవర్ బిఐ ఇస్ నాట్ బెస్ట్. ఓకే, నేను అలా చెప్పట్లేదు. Compare with power, as of now we are comparing with Power BI. Okay, compare with Power BI, Tableau kuna advantage, one or two things చెప్తాను. And there might be in some cases Power BI is better than when compared with Tableau also, one or two features. మనకి ఉన్న రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకి ఏది సూటబుల్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం బేసికలీ. ఓకే, సో ద ఫస్ట్ థింగ్ ఈస్ Tableau సర్వర్ కెన్ డీల్ విత్ huge amounts of data, some terabytes of data, some millions, some large amount of data ని కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది, ఈజీగా అగ్రిగేట్ చేసి మనకి కావాల్సిన విజువల్స్ ఇస్తుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. కంపేర్డ్ విత్ పవర్ బిఐ ఎక్కువ లోడ్ ఉన్న డేటాని దెర్ మైట్ బి ఎ పర్ఫార్మెన్స్ డిగ్రేడింగ్. లైక్ పర్ఫార్మెన్స్ డిగ్రేడింగ్ ఎలా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఓపెన్ ఎనీ డాష్ బోర్డ్, మీరు ఏదైనా ఒక వెబ్ పేజ్ లింక్ ఓపెన్ చేశారు అనుకోండి, యూ విల్ బి నోటీస్ సమ్ లోడింగ్ సింబల్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, డిడ్ యూ ఫైండ్, మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఎప్పుడన్నా డేటా లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఇట్ మై టేక్ ఫ్యూ సెకండ్స్. ఓకే, అలా ఒక డాష్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు కానీ, ఒక డేటా ఫిల్టర్ చేసినప్పుడు కానీ, సో వై, బికాస్ ఆ డేటా బేస్ నుంచి, డేటా సోర్స్ నుంచి డేటాని ఫెచ్ చేయాలి. ఓకే, ఆ ప్రాసెస్ లో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, సమ్ డిగ్రేడింగ్ ద పర్ఫార్మెన్స్. ఓకే, ఇలా కొన్ని కేసెస్ లో కంపేర్డ్ విత్ పవర్ బిఐ టాబ్లూ ఇస్ బెస్ట్. ఓకే, అండ్ ఈజ్ ఈజీ. ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు లర్న్ టాబ్లూ, ద పాత్, ఆ వే అనేది చాలా క్లియర్ గా, నీట్ గా, సిస్టమాటిక్ గా నేర్చుకోవచ్చు. And we can easily build the dashboard in such a simple and easy way when you compare with both the tools. Okay, and so coming to the features of Tableau. Okay, so what Tableau will do exactly, we have chosen, why we have chosen Tableau. Okay, so if you connect the data set to Tableau, okay, it will connect with huge amounts of data. So if you connect Tableau, if you connect any amount of data, it will easily analyze, and it will easily analyze the data. Let me show you, I'll show you how it will analyze the data as well as an example. Okay, and user friendly dashboards. Okay, so we can simply drag and drop, and we can easily share the analytics as well. Okay, and we can easily, the dashboards which we have built can share and interact. Once we publish the dashboard which we have developed, మనం డెవలప్ చేసిన డాష్బోర్డ్ ని మనం సర్వర్ లో పబ్లిష్ చేస్తాం. ఓకే, డిపెండింగ్ ఆన్ ది పర్మిషన్స్ అండ్ డిపెండింగ్ అపాన్ ది యూజర్ సెక్యూరిటీ రూల్స్ వీ హ్యావ్ అప్లైడ్, మనం సెక్యూరిటీ కూడా రోల్ లెవెల్ సెక్యూరిటీ కూడా అప్లై చేయొచ్చు. సో మనం ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇస్తామో అలా వాడు యూజర్ అనేవాడు మనం షేర్ చేస్తాము, అండ్ ద ఎండ్ యూజర్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద డాష్బోర్డ్. ఈజీ టు బిల్డ్ రిపోర్ట్స్. I told you that it is just simply drag and drop procedure. Let me open Tableau once. Okay, so this is the Tableau page. Okay, this is the working page, and this is the data connectivity page. Okay, so here if you want to connect the data from Tableau server, we need to choose this option. And if we want to select a local file, మన సిస్టంలో సేవ్ అయిన ఫైల్ ఏదైనా సెలెక్ట్ చేయాలి, లైక్ ఎక్సెల్, పీడిఎఫ్, దీన్ని ఏదైనా చేయాలి అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. Tableau has the capability to read PDF file, text file, different types of file formats you can see here. And మనం ఏదైనా డేటాబేస్ సర్వర్ ని కనెక్ట్ అవ్వాలి అంటే we need to choose them from here. So these are the different database that can be connected.
Example, I'm going to select an Excel file here. Okay, I'm going to select Excel Superstore. See, in my Excel file, I have three different sheets. Okay, just I'm dragging it, like connecting the data set to Tableau. Can you see here? Tableau have read the data and it have provided here. Let me show you here. Yeah. See, in my Excel, whatever the fields I have, ఓకే నా ఎక్సెల్ షీట్లో నాకు ఏమేమైతే ఫీల్డ్స్ ఉన్నాయో కాలమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ లెట్ మీ షో యూ హౌ టు బిల్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా ఓకే సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఓకే సో కస్టమర్ నేమ్ని డ్రాగ్ చేశాను ఇట్ డిస్ప్లేస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ okay just imagine how much time it have taken to build to connect the database and to build to drag the data into the sheet okay for example okay I'm just dragging what are the category I have okay and I am displaying some profit or discount something so a small visual like this okay so it is very easy to work with Tableau. Okay, easy to build reports and performance is high. Just now you have seen that it just took a fraction of seconds to connect to the data set and immediately the data have been loaded into the tool and when I dragged a field into the work area, immediately within a fraction of second you have displayed the data. Okay, so the performance of Tableau is high as of seen now. Okay, and connect to the data. I have shown you here. This is the database. Okay, so you can see here how many the databases which are supporting Tableau. Okay, Tableau can be connected to more than 75 plus of data sources. Okay, one second. I'm getting disturbance. Okay, so Tableau have been these are there are different database tools like Snowflake, Spark, Splunk, MongoDB, MySQL, OneDrive, I mean Share Data, Teradata, SharePoint, SAP HANA, Hadoop HANA, Amazon, around nearly around 100 databases have been supporting to Tableau. So there are 72 connectors databases and additional connectors there are 34 as well okay means there are some tools Splunk by Tableau so we need to install some connect by the third party connectors we can connect to different these databases as well okay so Tableau have been supported with multiple databases and so nearly 100 okay and the technology inside it uses is the VisQL visualization query language okay which is the combination of SQL and DL okay so what this SQL will do is okay to fetch the data from see I have dragged a product name from here okay so what it does now it fetch the product name list of all product names from the database okay and the descriptive language okay the visualization query language is a combination of both SQL and DL descriptive language the function of the SQL is to fetch the data from database okay and the descriptive language okay if I drag anything of any sale or any other thing okay it converts the data from textual manner to image form so see let me remove I'll put subcategory yeah see how within a fraction of second it converts the data from textual form to graphical representation form okay so yeah like this okay it is very easy to build a report in Tableau depending on the logic once we know the requirement okay and self-serviced BI also we have some extensions in Tableau okay self-service means okay if we I mean if I want to select a particular visualization if I drag the field if I select here
automatically it will convert to this bubble chart. If I select here, it have connected to the stream app. So the visualization based on the selected fields, it automatically chooses the suitable visualization, or it automatically convert into the selected visualization as well. Okay, and can handle large amount of data, as just now we have discussed in the start. It deals with some terabyte teradata as well. Okay, and multi-device support. We have Tableau mobile, Tableau. So the dashboard which we have developed can be able to see in multiple screens like desktop, Android, mobile, different screens as well. Okay, so these are the different features of Tableau. Okay, I'm taking a pass. If you have any queries, you can ask me now. Uh, Anybody, any queries? Chandrakant Kumar, Assam Rizevi. Yeah, study Bhargav. Sir, which database we are using for this Tableau in the practice? So as of now, I just connected a sample Excel file. How well when we install a Tableau, it stores some. It will provide some sample database Superstore. Okay. When you install Tableau, you may also get the same database as well. Okay. It's a sample database for our practice purpose. That's it. Okay. Still, any queries here? Can I proceed now? Okay, hope everyone have understood. Uh, so till now we have seen what are the basic. I'm not going into more technical. I just want to show what Tableau is. Okay, so every tool coming to the advantages, coming we have advantages, disadvantages. There might have some disadvantages as well, but we need to think a while whether it may affect to my requirement or not. Okay, so each and every tool based on the requirement. Okay, so the first one I can say is no version control. I might consider it as a negligible, but it comes, I'm taking it as a disadvantage side. Okay, no version control. The thing is that, okay, for every 15 days, for every 20 days, or for every monthly twice as well, in many times I have seen, Tableau is keep on releasing new versions. Okay, new releases. Okay, so the thing is that ఒక మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఏదైనా అప్గ్రేడ్ అయితే ఆటోమేటిక్ గా ఎగ్జిస్టింగ్ టూల్ అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, బట్ టాబ్లో ఏంటంటే వాడు చిన్న లైబ్రరీ ఫంక్షన్స్ ఏదైనా చేంజ్ చేసిన, ఒక చిన్న రిక్వైర్మెంట్ ఏదైనా యాడ్ చేసిన, ఒక చిన్న ఫీచర్ యాడ్ చేసిన, ఎగ్జిస్టింగ్ టాబ్లో వర్షన్ ని అప్గ్రేడ్ చేయకుండా వాడు కొత్త వర్షన్ ని రిలీజ్ చేస్తున్నాడు. We don't know why they have been this. Okay, but the thing is that if we have built a dashboard in a version, for let's say if I have developed we have different types of versions. Okay, నేను 2020.x version లో నేను ఒక డాష్బోర్డ్ బిల్డ్ చేశాను. Now we have the latest version is 2024. Okay, నేను 2020లో బిల్డ్ చేసిన డాష్బోర్డ్ ని ఇట్ ఈస్ క్యాపబుల్ ఫర్ 2024 యాజ్ వెల్. నేను 2024 వర్షన్ లో కూడా ఓపెన్ చేసి వర్క్ చేయగలను. అలాగే నేను 2024 లో ఓపెన్ చేశాను, 2019 ఆర్ 18 ఏ వర్షన్స్ లో అయినా కూడా నేను ఓపెన్ చేసి చూసుకోగలను. ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్ యూ. కెన్ యూ సీ హియర్? Are you able to see this? Okay, these are Tableau releases. Okay, the current version is 2024.3.1. Okay, see in 2024 ఇది ఎన్ని వర్షన్స్ రిలీజ్ చేసింది? 2024.3.1.3 October 15th. The latest release is November 21st రిలీజ్ చేసింది. You can see here 2024 లో ఎన్ని వర్షన్స్ రిలీజ్ చేసిందో చూడండి.
Okay, so even though నేను ఒక డాష్బోర్డ్ బిల్డ్ చేశాను, ఐ హావ్ బిల్డ్ ఎ డాష్బోర్డ్ ఇన్ 2021, ఇట్ కెన్ బి ఏబుల్ టు వర్క్ విత్ 2024 వర్షన్స్. మనకి వర్షన్ కంపాటబిలిటీస్ ఏం డిఫరెన్స్ లేదండి. ఓకే, ఏ వర్షన్ లో బిల్డ్ చేసినా అది ఇంకొక దానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఓన్లీ ద థింగ్ ఈస్ దట్ 2018 కి ముందున్న వర్షన్స్ లో ఒక చిన్న ఇష్యూ ఏంటంటే తర్వాత మనకి డేటా బ్లెండింగ్ కాన్సెప్ట్స్, కొంచెం కొత్త కాన్సెప్ట్స్ మనకి యాడ్ అయ్యాయి. ఓకే, సో ఆ కాన్సెప్ట్స్ ఇప్పుడు ఉన్న వర్షన్స్ లో మనం బిల్డ్ చేసాం కాబట్టి ఈ కొన్ని ఆ ఓల్డ్ వర్షన్స్ లో మనం ఓపెన్ చేయలేం తప్పితే, బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు వర్క్. అది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంపాక్ట్ టు మై రిక్వైర్మెంట్, అది నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ కి అది ఏం ఎఫెక్ట్ కానంత వరకు ఐ కెన్ ప్రొసీడ్ ఫ్రీలీ. ఓకే, సో దట్ ఈస్ వన్. ఇట్ ఈవెన్ దో దిస్ ఇస్ నెగ్లిజిబుల్, మనకి ఏ వర్షన్ లో డీల్ చేసినా ఎక్కడ ఓపెన్ అయినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఇంపాక్ట్ టు మై రిక్వైర్మెంట్, ఐ జస్ట్ కెప్ట్ ఇట్ యాజ్ ఎ వన్ డిసడ్వాంటేజ్. సో అంటే యూ మై గాట్ వన్ క్వశ్చన్, అప్గ్రేడ్ అవుతావేమో అనుకుంటాం కానీ అప్గ్రేడ్ అవ్వట్లేదు, మనం న్యూ వర్షన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ కంపేర్డ్ విత్ అదర్ టూల్స్, సో సి ఒక పర్సన్ టాబ్లూ సెలెక్ట్ చేశాడు అంటే ఇట్ డజంట్ మీన్ దట్ పవర్ బిఐ ద అదర్ బిఐ టూల్స్ ఆర్ నాట్ గుడ్. ఓకే, ఒక పర్సన్ పవర్ బిఐ సెలెక్ట్ చేశాడు ఆర్ సమ్ క్లిక్స్ సమ్ అదర్ సెలెక్ట్ చేశాడు అంటే ఇట్ డజంట్ మీన్ దట్ టాబ్లూ ఇస్ నాట్ ఎఫెక్టివ్, టాబ్లూ ఇస్ నాట్ గుడ్. సో ఒక మనకున్న మల్టిపుల్ రిక్వైర్మెంట్స్, నాకు మల్టిపుల్ పారామీటర్స్ లో చూసుకొని నాకు ఏది సూటబుల్ ఏది కాదనేది సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టాబ్లూ ఈస్ కాస్ట్లియర్ when compared with Power BI. Okay, it takes around $35 per user per month. ఓకే, అదే పవర్ బిఐ తీసుకుంటే $10 కాస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సమ్ XYZ క్లయింట్ ఉన్నారు. ఓకే, అతను ఒక సమ్ రిపోర్టింగ్ తనకి రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఒక 6 months 1 year అంతే జస్ట్. ఓకే, ఒక 1 year రిక్వైర్మెంట్ ఉంది రిపోర్టింగ్ టూల్స్ మీద. సో అప్పుడు ఆ పర్సన్ నాకు లాంగ్ అండ్ ద డేటా సైజ్ ఇస్ ఆల్సో వెరీ లెస్, తక్కువ డేటా సైజ్ ఉంది, తక్కువ డ్యూరేషన్ అనమాట. సో వాడు మల్టిపుల్ టూల్స్ కి పోయాడు. సో టాబ్లూ, పవర్ బి అట్లా చూసుకుంటూ వెళ్ళాడు. సో వాళ్ళ దగ్గర బడ్జెట్ ఎక్కువ లేదు, వాళ్ళు జస్ట్ బిల్డ్ డాష్ బోర్డ్ మీద చూసుకునేకి జస్ట్ అనాలిసిస్ చేయడం వరకే, అండ్ దానికి అంటే ఎంబెడింగ్ చేయడం కానీ దాని మీద మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేయడం కానీ ఇదంతా ఉండదు. సో ఆ రిక్వైర్మెంట్ లో వాడు తక్కువ కాస్ట్ ఉన్న దానికే వెళ్తారు. ఓకే, అండ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తాము, అండ్ ద డేటా సైట్ యూనో నౌ ద డేటా, ఒక్కొక్క కంపెనీ హిస్టారికల్ డేటా ఎంత వాల్యూమ్ ఉంటుందో మీకు తెలుసు. ఓకే, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని డీల్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం ఒక మొబైల్ కొంటాము, ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేస్తాము, యాప్ ఓపెన్ చేయగానే ఇమీడియట్ గా ఓపెన్ అయితే మనకి చాలా ఉంటుంది. ఒకవేళ అది 2G స్పీడ్ లాగా స్లోగా ఓపెన్ అవుతే మనకి ఇంట్రెస్ట్ వస్తుందండి యాప్ వాడడానికి? జస్ట్ ఇమాజిన్, మనం ఫ్లిప్కార్టే ఓపెన్ చేస్తాము, ఫ్లిప్కార్ట్ లో మల్టిపుల్ డేటా అంతా స్టోర్ అయి ఉంది. నేను ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేస్తా, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది ఇస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఒక 2 minutes 3 minutes టైం తీసుకుంటే ఈజ్ ఇట్ గుడ్? నేను ఫ్లిప్కార్ట్ మళ్ళీ యూజ్ చేస్తానా? అప్పుడు ఆ ఫ్లిప్కార్ట్ కి బిజినెస్ లాస్ అవుతుంది కదా. ఎగ్జాంపుల్. ఓకే, సో ఈవెన్ దో ఇట్ ఈస్ కాస్ట్లియర్, నాకు పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కస్టమర్ డీల్ చేస్తుంది, కస్టమర్ మీదనే నా బిజినెస్ డిపెండ్ అయ్యింది అన్న కేసులో, ఈవెన్ దో ద కాస్ట్ టాబ్లూ టు మెయింటైన్ టాబ్లూ లైసెన్స్ పర్చేస్ చేయడానికి కాస్ట్ అయినా కూడా, ఆ సెటప్ పెట్టుకోవడానికి కాస్ట్ అయినా కూడా ఐ కెన్ చూస్ ఫర్ టాబ్లూ. బట్ కంపేర్డ్ విత్ సమ్ అదర్ టూల్స్, ఓకే, టాబ్లూ కన్నా లైసెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ అయిన టూల్స్ చాలా ఉన్నాయి, టాబ్లూ కన్నా తక్కువ ఉన్న టూల్స్ చాలా ఉన్నాయి. ఓకే, so depending on the requirement a person will choose the tableau. Okay, so these two disadvantages, the costlier regarding to the expenses, it depends upon the client requirement, and version control, as I know, it won't impact the requirement. ఒక దగ్గర బిల్ చేసింది ఇంకో దగ్గర మనకి ఇంపాక్ట్ కాదు, so we can neglect this.
And everybody coming to the any prerequisites. Coming to the prerequisite, okay. So there might be a link for if you want to learn this tool. నేను ఈ టూల్ నేర్చుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా నేర్చుకోవాలి అంటే నాకు సి బేసిక్స్ ఉండాలి, C++ బేసిక్స్ ఉండాలి. నేను పైథాన్ నేర్చుకోవాలంటే నాకు జావా బేసిక్స్ ఉండాలి. ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి. Okay, so if I want to learn this, I should have knowledge of some other tool. నాకు వేరే దాని మీద నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉండాలి అనేది. మైట్ బి హ్యావ్ సమ్, మీకు కూడా ఉండొచ్చు. అంటే టాబ్లూ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి, ఏమైనా బేసిక్స్ నేర్చుకోవాలన్నా వేరే టూల్స్ అనే ఐడియా అనే డౌట్ ఉండొచ్చు. ఓకే, అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ సింప్లీ ఐ కెన్ సే యాజ్ నో. ఓకే, సో టాబ్లూ నేర్చుకోవడానికి వేరే ఏ బేసిక్ నాలెడ్జ్ అవసరం లేదు. ఓకే, బట్ హ్యావింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సీక్వల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ ఇన్ క్రాకింగ్ ద జాబ్. ఓకే, ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఇఫ్ దే ఆస్క్ 70% ఆఫ్ టాబ్లూ ఆర్ 80% ఆఫ్ టాబ్లూ, and they might touch basics of SQL, 20% basic SQL touch చేస్తున్నారు. ఓకే, సో ఎందుకంటే డేటాబేస్ నాలెడ్జ్ ఈస్ నీడెడ్. ఓకే, ఎందుకంటే చిన్న చిన్న రిక్వైర్మెంట్స్, చిన్న ఏదైనా మనం డీల్ చేసిన ప్రాజెక్ట్లో చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు వాట్ వీ కెన్ సే, ఏదైనా డేటాబేస్ సైడ్ ఏదైనా మనకు ఒక డేటా సమ్ మిస్ అయింది, మనం ప్రతి దానికి డీబీటీ మీద డిపెండ్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మనకు చిన్న బేసిక్ క్వీరీ రాయగలగాలి. ఓకే, మినిమం అంటే ప్రతిదానికి చిన్న వాటికి మనం డీబీటీ మీద, డీబీ యాక్టివిటీస్ మీద డిపెండ్ అవ్వకుండా మనమే ఓన్గా చెక్ చేసి ఓన్గా అప్డేట్ ఇచ్చేలా చూసుకుంటారు. ఓకే, సో హ్యావింగ్ బేసిక్ సీక్వెల్ నాలెడ్జ్, ఓకే, నీడెడ్ ఫర్ దిస్. ఓకే, ఉంటే బెటర్, లేకపోయినా యూ కెన్ లర్న్ టాబ్లూ, no issues at all. Okay, so this is on prerequisites. Okay, coming to the package, we'll discuss this later. And the 7 steps as of now, just now I have seen you how to connect with data. I have connected the data, how to work with Tableau. This part comes under how to work with Tableau, connecting the database. Okay, I have connected Excel as of now. Okay, and మూవింగ్ టు ద వర్క్ ఏరియా, మన ఎక్సెల్లో మన డేటాబేస్లో ఉన్న ఫీల్డ్స్ అని ఇలా మనకి రిప్రజెంట్ అవుతాయి. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు సీ ఇయర్ వైజ్ సేల్, ఓకే, నాకు ఇయర్ వైజ్ 14, 15, 16 సంథింగ్ సమ్ ఎక్స్ డేటా ఉంది ఇక్కడ. ఓకే, ఆ సేల్ ఎలా ఉందో నేను చూడాలనుకుంటున్నా, ఇలా ఉంది. Simple. How much time it took for me to build this visualization? Hardly less than a minute. Okay, so I want to work another example. Okay, I want to see naku ఏమేమి స్టేట్స్ ఉన్నాయి. I want to see ఆ స్టేట్స్ లో ఉన్న సేల్స్, see map wise. Okay, so it is very easy to work with Tableau. Okay, once if you know how to work, if you know the procedure, how to work on different visualization. Okay, and also if you have clear, okay, so e type of analysis ki e type of visualization aithe suitable, e type of analysis ki e type of visual, for example ఏదైనా ఉంది సేల్, ఇయర్ వైజ్ సేల్ ఉంది, లేదా ఒక్కొక్క కస్టమర్ వైజ్ ఎంత సేల్ చేశాడు ఒక్కొక్క కస్టమర్ అన్న ఒక రిపోర్ట్ కావాలి. ఒక్కొక్క కస్టమర్ని ఒక్కొక్క బార్లో రిప్రజెంట్ చేసుకుంటే నీట్గా అనాలిసిస్ అవుతుంది మనకి. సో ఏ కస్టమర్ ఎక్కువ సేల్ చేశాడు, ఏ కస్టమర్ తక్కువ సేల్ చేశాడు అన్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అలా. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. దెన్ ఐ కెన్ పబ్లిష్ దిస్, ఐ కెన్ బిల్డ్ ఏ డాష్ బోర్డ్, ఒక డాష్ బోర్డ్ మీదకి ఇవన్నీ పుల్ చేసుకొని ఐ కెన్ పబ్లిష్ దిస్ టు ద సర్వర్. సో depending on the type of the project, if it is a migration, if it is an embedding, if it is on some other supporting, ఒక్కొక్క ప్రాజెక్ట్, ఐ మీన్ టైప్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అది తర్వాత అలా షేర్ అవుతుంది ఎండ్ యూజర్. ఓకే, అండ్
So coming to the components or products of Tableau. So the products of Tableau family. ఏమేం products ఉన్నాయి Tableau ఫ్యామిలీలో? So there are different products. Okay, Tableau desktop, Tableau server, Tableau mobile, public, online, or we can call it as Tableau cloud, Tableau reader, or Tableau prep. Among this, we will work on these two. Every Tableau developer will work on these two. Okay, so what is a Tableau desktop? So Tableau desktop is an application where we need to install in our PC, మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని, సో విచ్ ఈస్ యూస్ఫుల్ టు బిల్డ్ ది డాష్ బోర్డ్స్. మనం ఇది ఒక అప్లికేషన్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ఇన్ అవర్ సిస్టమ్. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం వాట్ వీ హ్యావ్ డన్ నౌ, దిస్ ఈస్ ద టాబ్లూ అప్లికేషన్. ఇన్స్టాల్ చేసుకొని డేటాబేస్తో కనెక్ట్ అయ్యి డేటా సెట్ని పుల్ చేసుకొని అండ్ వీ హ్యావ్ బిల్డ్ ద విజువలైజేషన్ హియర్. Similarly, okay, this is Tableau desktop. And what is Tableau server? So మనం ఒక డాష్బోర్డ్ బిల్డ్ చేసాము, మన సిస్టంలోనే పెట్టుకోం కదండి. వీ నీడ్ టు షేర్ ఇట్ టు ద క్లయింట్. మనం ఆ రిక్వైర్మెంట్, మనకి ఒక క్లయింట్ నుంచి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, మనం ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు డాష్బోర్డ్ బిల్డ్ చేసాము, దాన్ని క్లయింట్కి షేర్ చేయాలి కదా. ఓకే, సో దిస్ ఈస్ with the help of the Tableau server, we will share the analytics, I mean the dashboard. ఆ డాష్బోర్డ్ ని, ఆ అనలిటిక్స్ ని మనం షేర్ చేస్తాం క్లయింట్ కి. ఓకే, అండ్ Tableau mobile. So Tableau mobile is one of the application, okay, where యూజర్ మనం ఏదైనా ఇప్పుడు మొబైల్ అంటే మొబైల్ అప్లికేషన్, మనం కొన్ని డాష్ బోర్డ్స్ మనం మొబైల్లో కూడా చూసుకోవచ్చు. వీ హ్యావ్ మొబైల్ అప్లికేషన్ యాజ్ వెల్. ఓకే, సో ఈ మొబైల్ అప్లికేషన్ మనం పబ్లిష్ చేసిన డాష్ బోర్డ్స్ ని మొబైల్లో చూసుకోవచ్చు. వీ కెన్ ఫిల్టర్ ద డేటా, వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద డాష్ బోర్డ్ యాజ్ వెల్. ఓకే, అండ్ Tableau public. Tableau public is the community. ఒక కమ్యూనిటీ వేర్ ఐ హావ్ డెవలప్ సంథింగ్ న్యూ, ఐ కెన్ పబ్లిష్ ఇట్. సో ఒక కొత్తగా ఏదైనా టాబ్లూ నేర్చుకున్న వాళ్ళు ఏదైనా కొత్తగా డెవలప్ చేయాలన్నా, ఏదైనా డౌట్ షేర్ చేసుకోవాలన్నా, మనకి ఒక జనరల్ కమ్యూనిటీ ఒకటి ఉంది. ఓకే, సో అక్కడ మనకి ఫ్రీగా మనం సైన్ అప్ అవ్వచ్చు. ఓకే, అండ్ వీ కెన్ సీ డిఫరెంట్ థింగ్స్ ఇన్ దట్ కమ్యూనిటీ. Tableau public and Tableau online or Tableau cloud. So it acts as a mediator. It acts as a channel. Okay, where it acts as a mediator or the channel to share the analytics from desktop to server. మనం బిల్డ్ చేసిన డాష్ బోర్డ్ ని మనం సర్వర్ కి పబ్లిష్ చేస్తాం కదండి, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆన్లైన్ ఆర్ క్లౌడ్. దీని ద్వారానే వీ కెన్ షేర్ ది అనలిటిక్స్. సర్వర్ కి పబ్లిష్ చేస్తాం, అక్కడి నుంచి ఎండ్ యూజర్ కి మనం సప్లై చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ Tableau reader, it is a only viewing app. మనం ఏదైనా ఒక డాష్ బోర్డ్ ని చూస్తాం, ఇంటరాక్ట్ అవుతాం, అంతే. దట్స్ ఇట్, వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ ఫర్ ఇట్. ఓకే, అండ్ Tableau prep, it is a data cleansing tool. Simply I can say as ETL. We can perform ETL operations as well, extract, transform, load operations as well. Okay, it is similar to desktop. Okay, it is also an app we can build, we can install, and we can build the dashboards. Okay, but you may ask something, మీరు అడగచ్చు నన్ను, మరి ఇక్కడ డెస్క్టాప్ కన్నా ప్రిపేర్ ఎక్కువ అందరూ ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఎక్కువ యూజ్ చేయొచ్చు కదా, బట్ ప్రిపేర్ ఎక్కువ మంది యూజ్ చేయొచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇన్ ఏ బిజినెస్, ఇన్ ఏ ప్రాజెక్ట్, దేర్ మైట్ హ్యావ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. ఒక డీబీ టీమ్ ఉంటుంది, ఒక రిపోర్టింగ్ టీమ్ ఉంటుంది, ఒక టెస్టింగ్ టీమ్ ఉంటుంది, సమ్ ఆటోమేషన్ టీమ్, ఇలా ఒక్కొక్క టీం ఉంటుంది. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి.
ఓకే. సో డీబీటీ వాళ్ళ యాక్టివిటీ ఏంటి? డేటాని ఒకవేళ ఏదైనా అన్‌స్ట్రక్చర్డ్ ఫార్మాట్ నుంచి స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లోకి తీసుకురావాలి. ఏమైనా నల్స్ ఉన్న డేటా ఈ క్లెన్సింగ్ ఇవంతా డీబీ టీమ్ పర్ఫార్మ్ చేయాలి. కమింగ్ టు ద రిపోర్టింగ్ సైడ్, ఒక డెవలపర్ ఏం చేయాలి? డేటాని కనెక్ట్ చేసుకొని రిక్వైర్మెంట్ కి తగ్గట్టు డాష్ బోర్డ్స్ ని బిల్డ్ చేయాలి. ఓకే. సో ఈ ఈటీఎల్ ఆపరేషన్ 95 to 98% డీబీ టీమ్ వాళ్ళే చేసేస్తారు. మళ్ళీ మనం డీబీని ఆ డేటా క్లెన్సింగ్ ఇవంతా మనం చేసి ఇవంతా ఉన్నారు 1 or 2 ప్రాజెక్ట్స్. దేర్ ఆర్ ఫ్యూ అవుట్ ఆఫ్ 20 1 or 2 డేటా ప్రెప్ టాబ్లెట్ ప్రెప్ యూస్ చేస్తున్నారు. బట్ మోస్ట్ 95% ఎవ్రీబడి ఓకే 99% everybody will use Tableau desktop and server only. Okay, they won't touch this ETL thing as a developer because it's a DB activity. Until unless it demands, ఓకే మనకి ఏదైనా ఈటీఎల్ సైట్ చేయాలి, మన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇదే ఉంది, మన డీబీ టీమ్తో ఎక్కువ లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాజెక్ట్స్ టాబ్లెట్ ప్రెప్ యూస్ చేసుకుని చిన్న చిన్న క్లెన్సింగ్ చేసుకొని we will build. Okay, so as we are discussing regarding Tableau, ఇవన్నీ Tableau products, ఇవన్నీ Tableau family related చెందిన products అని చెప్పుకుంటున్నాం అంతే. But in this we will use Tableau desktop and Tableau server only. Okay, and moreover Tableau desktop, it is a licensed tool. Okay, we need to have license to work with this. Even Tableau server also we need to have license. Tableau mobile, we have free version or license version as well. Tableau public is the free version. Online or cloud, we need to have a license for this. Reader, for reader it is a free version. And Tableau prep, we need to have a license to work with this. Okay, few are license and few are free. Okay, these are the different components of Tableau. Coming to the positions of a Tableau, this is the just architecture. Yeah, I just left one thing there after regarding the package. Okay, everybody, most of the people will ask what will be the package of Tableau. Okay, see, package depends on multiple things మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఓన్లీ సీక్వెల్ టాబ్లూ ఈ రెండు మాత్రమే వచ్చు, ఈ రెండింటి మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నా ప్యాకేజ్ ఒక లెవెల్లో ఉంటుంది. ఐ హ్యావ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాకు వేరే టూల్స్ మీద నాకు ఆల్రెడీ గ్రిప్ ఉంది, దాంతో పాటు నేను టాబ్లూ కూడా నాకు గ్రిప్ ఉంది. ఓకే, నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నాకున్న నెంబర్ ఆఫ్ టూల్స్ని బేస్ చేసుకొని వాటి మీద ఉన్న గ్రిప్ని బేస్ చేసుకొని అండ్ మోర్ ఓవర్ ఇంటర్వ్యూలో నా యొక్క టెక్నికాలిటీని బేస్ చేసి నాకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇలా మల్టిపుల్ పారామీటర్స్ మల్టిపుల్ థింగ్స్ మీద మన సాలరీ డిపెండ్ అయి ఉంటుంది. ఐ కెన్ సే ఇప్పటి వరకు నేను చూసిన నా మన పాస్ట్ బ్యాచెస్ లో కానీ ఎక్కడైనా చూసిన వాటిలో, ఇఫ్ యూ హ్యావ్ Tableau, if you have 4 years of experience, your salary is in between around 7 to 9 LPA. Okay, if you have only Tableau and SQL basic knowledge, okay, the average salary will be around 7 to 9 LPA. Okay, if you have cross skill in some other, ఇంకొక some other Python ఇంకేదో మీకు డొమైన్ లో మంచి నాలెడ్జ్ ఉంది, మేబీ అది రేపు యూజ్ అవుతుంది అనుకుంటే దే మైట్ ఆఫర్ యూ ఫర్ 11 or 12 LPA as well. దట్స్ వాట్ ఐ సెడ్. మనం యావరేజ్ గా నేను చెప్పానండి, ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వానికి 7 to 9 LPA ఉండొచ్చు ప్యాకేజ్. ఓకే, మీరు ఎక్కడైనా నౌకరీలో ప్లీజ్. Are you saying something? Okay, so coming to the positions. So the person who have learned Tableau for a Tableau training, okay, Tableau person, okay, మీరు ఒక పొజిషన్స్ ఎలా ఉంటాయంటే మీకు ఇచ్చే బిజినెస్ అనలిస్ట్,
Okay, Tableau developer, BI developer, software engineer, software developer, report developer. So coming to the thing, this is a BI tools and side వచ్చేవాడు అంతా డెవలపర్స్ ఎక్కువ ఉంటారు బికాస్ వీఆర్ డెవలపింగ్ ద డాష్ బోర్డ్స్ మన వర్క్ అంతా డెవలప్ చేయడంలోనే ఉంటుంది ఎక్కువ సో రిపోర్ట్ డెవలపర్ డాష్ బోర్డ్ ఐ మీన్ సాఫ్ట్వేర్ డెవలపర్ బిఐ డెవలపర్ టాబ్లూ డెవలపర్ ఇలా ఉంటాయండి మనకి ఓకే అండ్ if you have experience, I mean, if you have more than around 7 years, 8 years experience, kanaka unte, you might have the capability if you have the capability of lead positions. Okay, మీ రోల్ అంటే మీరు టీమ్ మెంబర్ కాకుండా ఒక లీడ్ పొజిషన్ టీమ్ లీడ్ గా కానీ మేనేజర్ గా కానీ మీరు రిక్రూట్ అయ్యారు అంటే యూ మైట్ హ్యావ్ డేటా సైంటిస్ట్ బిజినెస్ అనలిస్ట్ ఓకే లీడ్ రిపోర్టింగ్ టాబ్లూ ఎక్స్పర్ట్ అంటే ఒక బిజినెస్ ని మీరు అనలైజ్ చేయగలిగే పొజిషన్స్ లో ఉన్నప్పుడు ఓకే ఒక రిపోర్టర్ అంటే ఒక టాస్క్ ఇస్తారు మనం కంప్లీట్ చేస్తాం బట్ ఒక లీడ్ పొజిషన్ లో ఉన్న క్యాండిడేట్ ఎలా ఉండాలంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చారు అది ఎన్ని రోజులు పడుతుంది ఎంత ఎఫర్ట్ ఎస్టిమేషన్ మనం దానికి ఇవ్వగలగాలి ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి ఎంతమంది కావాలి ఎన్ని రోజులు పడుతుంది అన్న ఎఫర్ట్ ఎస్టిమేషన్ మనం చేసే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి విచ్ కెన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ టైప్ ఆఫ్ రోల్స్ కి డిజర్వ్ అవుతారు okay so these are the positions of Tableau and coming to the package I told you that if you have an average of 4 years of experience and if you have knowledge on Tableau and SQL ila oka Tableau meede pettukunte kanaka your package will be of around 7 to 9 LP okay and it depends on your technical skills మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఉంటుంది మీ అండ్ మీ కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది నాట్ ఓన్లీ ఒక్క దీని మీదని కాకుండా ఓకే అండ్ this is the course content okay later we'll see so as of now we have seen the different things of a Tableau okay Tableau యొక్క ఫీచర్స్ చూసాము how to work with Tableau చూసాము what Tableau will do చూసాము Tableau యొక్క ఏమైనా ప్రీరిక్విజిట్ కావాలా అది చూసాము what are the different products of Tableau చూసాము and comparisons చూసాము కొన్ని కంపేర్డ్ విత్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పవర్ బిఐ ఇలా కూడా చూసుకున్నాము డిస్కస్ చేసాము అండ్ పొజిషన్స్ కూడా చూసాము okay so I hope this will be enough for a demo okay now I'll be provide you some time if you have any queries you can get it sorted మీకు ఏమైనా క్వరీస్ ఉంటే మీరు సార్ట్ చేసుకోండి Venkat, can I stop the recording?